सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:41. తిథి చవితి ఉదయం 7:18 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 3:29 వరకు. వర్జం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృతకాలం రాత్రి 8:51 నుంచి 10:31 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరుగురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం గురువారం దత్తాత్రేయునికి ప్రీతికరమైనది, గురుగ్రహమునకు అనుకూలమైనది. జాతకంలో కానీ గోచారంలో కానీ గురువు యొక్క దోషాలున్నప్పుడు అతనికి జ్ఞానము నశిస్తుంది, వివేకము నశిస్తుంది. ఆ దోషాలను అధిగమించాలంటే ఏం చేయాలి? గురువునే ప్రార్థించాలి. అందువలననే మనకు ఈ గురునకు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన దోషాలు నివారించబడతాయి అనేటువంటి విషయం పెద్దలు అంగీకరించారు. వాస్తవానికి ప్రాచీనంలో గురుగ్రహ దోష నివారణకు ఇంద్రునికి సంబంధించినటువంటి యాగాధికము చెప్పబడేది. ఇంద్రుణ్ణి కనుక మనం ఆరాధించినట్లయితే మనం ఇంద్రుని తరఫు వాళ్ళము అనే భావనతో బృహస్పతి మనకు మేలు చేస్తాడనేటువంటి భావన. కానీ అంతకంటే ఈ దత్తాత్రేయుని ఆరాధించడం అనేటువంటి భావన ఎక్కువ శ్రేష్టంగా ఉండడం వలన పెద్దలు ఈ దత్తాత్రేయుణ్ణి ప్రార్థించటము, పూజించటము మొదలైనటువంటి వాటి ద్వారా గురుగ్రహ దోషాలను నివారించుకోవచ్చు అనే విషయాన్ని అంగీకరించారు. ఆ కారణంగా దత్తాత్రేయుని భావిస్తే ఏమవుతుంది అంటే భూత భవిష్యత్ వర్తమానముల యొక్క సమన్వయమైనటువంటి ధోరణిలో జ్ఞానము, వివేకము వికసిస్తాయి. అందుకని 3 కాలముల యందలి సమన్వయ జ్ఞానమే దత్తాత్రేయ స్మరణ వల్ల సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీవు తెలుసుకుంటే కాలమే కనకం. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురుగ్రహ దోషం మనిషిని చాలా అవివేకిని చేస్తుంది. ఆ దోష నివృత్తి కోసం మనకు సహకరించేటువంటి వృక్షరాజాల్లో రావి చెట్టు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు నిర్వహించి 3 కానీ 9 కానీ అలా చేసిన పిదప
గౌరీమాతను ధ్యానం చేయాలి. గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడాను మనకు ప్రసాదింపబడాలి కాబట్టి అని. ఎందుకంటే ఆ యొక్క త్రిమూర్తి తత్వాన్ని శాసించేటువంటి లక్షణం చింతామణి ద్వారంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరీ దేవికి ఉన్నది కాబట్టి, ఆ తల్లి గౌరీమాత కాబట్టి ధ్యానం చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేసిన పిదప మొరవరాలు, పటిక బెల్లం ప్రసాదంగా ఆ యొక్క రావి చెట్టుకు సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే గురుగ్రహ దోష నివృత్తి జరిగి జ్ఞానవంతుడై అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా సాగిపోవటానికి, చక్కటి యోచనా బలంతో ముందడుగు వేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణం. వృక్షాలను పూజ చేయటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం గ్రహాల యొక్క దోషాలు తొలగించుకోవటమే. రావి చెట్టులో త్రిమూర్తి తత్వం విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి రావి చెట్టు ప్రదక్షిణ మానవ జీవితానికి గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదింపజేసేటువంటి లక్షణం కలిగి ఉన్నది అని చెప్పేసి గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధనదాహం బెసగన్ దురాచ ఘన సంతాపంబు నింపన్ జగజ్జన బాధాకరమై ప్రమాదభరమై సర్వంబు నుర్విన్ దహించిన వేళన్ కరుణామృతంబు మిగులన్ చిందించి జీవాళినేల నినున్ వేడెద భక్తి భవ్య గుణశీల సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, ఈ సమాజంలో మానవుల ప్రవృత్తి ఎలా తయారైందంటే ధనదాహం బెసగన్. వేసవికాలం వచ్చినప్పుడు బయట వడగాలులు ఎండ తీక్షణంగా ఉన్నప్పుడు ఇంట్లో నీడపట్టున ఉన్నవాడికి కూడా ఆ వాతావరణాన్ని బట్టి ఎక్కువగా మంచినీరు త్రాగాలనిపిస్తుంది, దాహం పుడుతుంది. అలాగే సమాజంలో పై వర్గాల వారి నుండి, పరిపాలకుల నుండి, అధికారుల నుండి అందరూ విపరీతంగా ధనదృష్టితో ధనదాహాన్ని పెంచుకుంటం వల్ల ఆ వాతావరణం అంతా కూడా కలుషితమైపోయి భావపరంగా అవే భావాలు కింద వర్గాల వారికి కూడా చేరుకుంటాయి. అందరికీ కూడా ధనదాహం పుడుతుంది. ఎండవేడిమి ఇంట్లో ఉన్నవాడికి కూడా దాహం పుట్టించినట్టుగా ఈ పైవారి యొక్క పాలకుల యొక్క ధనదాహం కింద వారికి కూడా భయాన్ని, దాహాన్ని పుట్టిస్తుంది. ధనదాహం బెసగన్, అందరికీ కూడా ఈ ధనదాహం పుట్టింది. దురాశ ఘన సంతాపంబు నింపన్, ఈ ధనం అందరూ సంపాదించాలంటే ప్రతివాడు కోటీశ్వరుడు అవ్వాలి. కోటీశ్వరుడు 100 కోట్లు, 100 కోట్ల వాడు 1000 కోట్లు, ఇలా సంపాదిస్తూనే పరిగెత్తుతూ ఉండాలి. ఈ పిచ్చిలో దురాశ పుట్టి ధనదాహం అనేదే ప్రమాదకరం. దాని నుండి దురాశ పుడుతున్నది ధనదాహం వల్ల. ఈ దురాశ ఏం చేస్తుందంటే ఘన సంతాపంబు నింపన్, విపరీతమైనటువంటి సంతాపాన్ని, బాధని కలిగిస్తోంది. ఘన సంతాపంబు నింపన్, అది మనస్సంతా కూడా ఘనమైన సంతాపాన్ని నింపటం వల్ల జగజ్జన బాధాకరమై, ఈ జగజ్జనులందరికీ కూడా, ప్రపంచ జనాభా మొత్తానికి కూడా బాధ మాత్రమే మిగులుతున్నది. ప్రమాదభరమై, అది మరింత ప్రమాదాన్ని సూచిస్తోంది. ఎవడు ఎవణ్ణి ఎలా దోచుకోవాలనే ప్రతివాడు నిరంతరం ఆలోచించటం. ఈ ఆలోచన వల్ల రోగాలు వస్తాయి. ఎందుకనంటే మనస్సు చేసే ప్రతి సంకల్పము కూడా శరీరంలో శక్తిని కోల్పోవటమో, శక్తిని తెచ్చుకోవటమో చేస్తూ ఉంటుంది.
ఇది మామూలు విషయం కాదు, పరమ సూక్ష్మమైన విషయం. అందుకనే మన మహర్షులు ఎప్పుడూ మనస్సుని నిర్మలంగా ఉంచుకోవటం, అలా ఉంచటం కోసమే సామాన్య జనులకు కూడా వారికి తెలియని తపస్సు, ధ్యానము, ఇతరేతర యోగ ప్రక్రియలు వారికి చెప్పి లాభం లేదు గనుక వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించి భజన చేయండిరా, కనీసం రోజు 2 గంటల సేపు భజన చేయండి, మీ ఇష్టదైవాన్ని విభూది పెట్టుకోండి, ఈ నామం పెట్టుకోండి, ఆ గుడి చుట్టూ తిరగండి అంటూ నిరంతరం సద్భావంతో సాగుతూ సమాజానికి హానికరులు కాకుండా ఉండేలా, వారి సద్భావము వల్ల సమాజం అంతటా కూడా చక్కని వాతావరణం ఏర్పడేలాగా వారికి ఉపదేశాలు చేశారు. ప్రమాదభరమై సర్వంబు ఉర్విం దహించిన వేళన్, సర్వము ఈ ప్రపంచాన్ని దహించేస్తుంది ఈ భావజాలం వల్ల. కనుక ఈ సమయంలో కరుణామృతంబు మిగులం చిందించి, కరుణామృతాన్ని చిందించు, అది మిగులం చిందించి విపరీతంగా నువ్వు ఆ కరుణావర్షాన్ని కురిపించాల్సినటువంటి సమయం వచ్చింది. జీవాళినేల, ఈ జీవాలను, ఈ ప్రజలందరినీ రక్షించటానికి నువ్వు కరుణామృతాన్ని కురిపించి మళ్ళీ వారికి సద్బుద్ధిని కలిగించి సత్యమార్గంలో నడిపించు అంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భాషా కోవిదులు శ్రీ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారు రచించిన సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కుల సుదృశో నః, మనసిజ శాసన కుల సుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. వివిధ విధాలైన యోగ ప్రక్రియల్లో దివ్యమైనటువంటి మౌన స్థితి, అదేవిధంగా మనస్సుని అంతర్లీనం చేసే స్థితి, వీటన్నిటిని వివరిస్తున్నారు. అలా మనస్సును అంతర్ముఖం చేసి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత శ్లోకములను చెప్పబడుతున్నాయి. ఒక విధంగా ఈ స్తబకమంతా అధ్యయనం చేస్తే భగవద్గీత చెప్పినటువంటి యోగి స్థితి అంతా అర్థమవుతుంది. ఇక్కడ త్వగ్రసనఘ్రాణానామనుభూతి ప్రాణశక్తి సాత్కుర్వాణః కం నార్పయతే భోగం భగవతి తే సర్వలోక పార్థివవనితే. సర్వలోక పార్థివ అంటే సర్వలోకమునకు ప్రభు అయిన పరమేశ్వరుడు, ఆయన యొక్క వనితే అనగా ఇల్లాల అని అర్థం. అంటే శివుని ఇల్లాలవేనో జగదంబ. యోగి స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ. యోగి తన సమస్త భోగములను ఆ పరాశక్తికి అర్పిస్తాడు. అంటే ఈ స్థితి ఏమిటి తెలుసుకోవాలి ఇక్కడ. తన ఇంద్రియములు దాని పని చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రాణములు ప్రసరిస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి పని చేయడం సహజం. కానీ మనస్సుతో ఇంద్రియాలతో అంటుకోడు యోగి. అది గొప్ప స్థితి. ఇది ఎవరికి అర్థమవుతుందంటే యోగం అర్థమైన వాడికి అర్థమవుతుంది, లేని సామాన్యులకు అర్థం కాదు ఇది. ఎలాంటి స్థితి ఉంటాడంటే, ఇప్పుడు ఒక దోమ వాలుతుంది, వెంటనే చెయ్యి అప్రయత్నంగా దోమని తోలుతూ ఉంటుంది. ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మన ఒంటిపై దోమ వాలితే మన చెయ్యి అప్రయత్నంగా తోలుతుంది. అక్కడ దోమను చెయ్యి తోలుతోందన్న విషయం మనకే తెలియదు, కానీ జరిగిపోతుంది ఆ క్రియ. అలాగే యోగి ఆ పరతత్వమునందు నిష్ఠ కలిగి ఉండడం చేత స్పర్శేంద్రియ, జిహ్వేంద్రియ, గంధేంద్రియ వీటన్నిటి అనుభవాలు. అందుకే త్వగ్రసన ఘ్రాణానాం అనుభూతి. త్వక్ అంటే స్పర్శను పొందే చర్మము, అలాగే గ్రసనము అనగా నాలిక, ఇక ఘ్రాణానం అంటే నాసిక. ఈ నాలిక, నాసిక, చర్మము ఈ అనుభూతులన్నీ కూడాను ఆ ప్రాణశక్తికి అధీనం చేస్తాడు యోగి. అంటే ప్రాణం వల్ల ఇవన్నీ కదులుతున్నాయి, కానీ దీనిలో నా ప్రమేయము లేదు అనుకుంటాడు ఇక్కడ. అంటే తన నేను అనే చైతన్యం ఇప్పుడు భగవత్తత్వంతో తాదాత్మ్యం అయిపోయింది కనుక దేహంతో ఇంకా దానికి తాదాత్మ్యం లేదు. అందుకే దేహం అనగా ప్రాణము, శరీరము అంతా కలిపి దేహం. అదే ప్రాణము వల్ల ఈ శరీరం అంతా కదులుతోంది కనుక ఒక సాక్షిగా చూస్తుంటాడే తప్ప వాటికి తాను తాదాత్మ్యం చెందడు యోగి. ఎందువల్లంటే ఈ భోగములన్నీ అర్పణ చేసేస్తాడు ఆ శక్తికి. అంటే అర్థం ఏంటి?
ఆ శక్తి వల్లనే ఇదంతా కదులుతోంది కానీ ఇందులో నాదైన ప్రమేయమేమీ లేదు అనే భావన కలుగుతుంది. గచ్చన్ కుర్వన్ విసృజన్ రమమానశ్చాంబ సకల లోకాధీశే యక్కేవలాం క్రియామపి చింతయతే తేన నిత్యయజ్ఞ క్రియతే. ఇది చాలా విశేషమైన అంశం. ఇది అర్థమైతేనే యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన అర్థమవుతుంది. ఎందుకంటే శరీరంలో జరిగే ప్రతి క్రియ కూడాను అమ్మవారికి చేసే పూజ అని ఎవడనుకుంటున్నాడు అంటే ఈ జరిగే క్రియ అంతా కూడా తనది అనే అహంకారం లేనివాడు మాత్రమే అనుకుంటున్నాడు. ఇదంతా కూడా ఆ చిచ్చక్తి యొక్క విలాసము అని తనదైన భావాన్ని ఆ చిచ్చక్తి అయిన అమ్మవారికి అర్పణ చేస్తున్నాడే తప్ప దేహాది క్రియలకి వాడు అర్పణ చేయట్లేదు. అప్పుడు దేహాది క్రియలు ఎవరు అవుతున్నాయి? అమ్మవారివి అవుతున్నాయి. కనుక తాను అనుభవించేవన్నీ కూడా అమ్మవారివే అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకాలం తాను అనుభవించేవి తనవి అనుకుంటున్నాడు. ఇప్పుడు తన అనేటువంటి ఆత్మతత్వానికి మూలమైన చిచ్చక్తి లోపల ఉంది కనుక అవన్నీ ఆ జగదంబకే అర్పణమవుతున్నాయి. అందుకే గచ్చన్ కుర్వన్ విసృజన్. అతడు నడుస్తూ ఉన్నప్పటికీ, అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఈ కర్మేంద్రియ వ్యాపారములన్నింటినీ కేవలం సామాన్యముగా ఎవడైతే చింతిస్తున్నాడో, అంటే వాటితో అహంకారం అంటుకోకుండా ఎవడైతే ఉంటున్నాడో వాడు నిత్యయజ్ఞము చేస్తున్నవాడే. ఇదే నిత్యయజ్ఞము అనే మాట. ఈ మాట సరిగ్గా అర్థం కావాలంటే భగవద్గీత చెప్తున్నటువంటి శ్లోకములు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. 5వ అధ్యాయంలో 8-9 శ్లోకాలు ఇది కనబడుతుంది. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ శ్వసన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. మొత్తం భగవద్గీత చెప్పిన శ్లోకమంతా ఇప్పుడు గచ్చన్ కుర్వన్ విసృజన్ రమమానశ్చాంబ అనే శ్లోకంలో కనబడుతుంది. దీన్ని బట్టి భగవద్గీత చెప్తున్నది, ఉమాశాస్త్రం చెప్తున్నది ఒకటే తత్వం అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ స్థితిలో ఉన్న యోగి నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్. యథార్థము తెలిసినటువంటి యోగి, ఆ బ్రహ్మ విద్య ఎరిగినటువంటి యోగి తాను ఏమీ చెయ్యడం లేదు అనే స్థితిలోనే ఉంటాడు గనక ఇంద్రియములే ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తున్నాయి తప్ప తాను ప్రవర్తించట్లేదు అనుకుంటాడు. అటువంటి వాడు తింటున్నా, చూస్తున్నా, నడుస్తున్నా వాటితో తాదాత్మ్యం చెందడు. ఇంద్రియములు పొందుతున్నాయి. ఎందుకంటే ఇంద్రియముల లక్షణం వాటిని పొందడం. ఆకలి వేసినప్పుడు అన్నం తినడం, అదేవిధంగా నడవాలన్నప్పుడు నడవడం జరుగుతోందంతే. ఇక్కడ అది నడక కాలిక్రియ, పట్టుకోవడం చేతిక్రియ, చూడడం కన్నుక్రియ. ఇవేవి తాను కానని స్థితిలో ఉంటాడు యోగి. ఇటువంటి వాళ్ళు అవధూతలని చెప్పబడతారు. ఒక సుఖయోగేంద్రుడు, ఒక జడభరతుడు మొదలైన వారిని వర్ణించినప్పుడు చెప్పిన స్థితి ఇది. అది దివ్యమైనటువంటి బ్రహ్మవేత్తల యొక్క స్థితి. ఆ బ్రహ్మవేత్తలు ఏ బ్రహ్మముని తెలుసుకుని ఈ స్థితిని పొందుతున్నారో ఆ బ్రహ్మమే ఇక్కడ ఉమాదేవిగా చెప్పబడుతున్నది. కనుక అటువంటి వారు తల్లి సర్వము నీయందు సమర్పించడం చేత వారి భౌతికమైన ఇంద్రియములకు కానీ ఇంద్రియార్థములకు కానీ లొంగి ఉండరు. ఇవన్నీ తమవి కావని స్థితిలో ఉంటారు. సర్వేషామగ్నీనాం ప్రాణాగ్నిస్తవ విభూతి రుక్త శ్రేష్ఠ తస్మిన్ హుతంతు సుహుతం ద్రవ్యాని ధియక్రియాశ్చ మంత్ర ప్రణవ. మొత్తానికి సృష్టిలో ఉన్న అన్ని అగ్నుల కంటే గొప్ప అగ్ని ఏమిటి అంటే ప్రాణాగ్నియే గొప్ప అగ్ని. ఈ విధంగా ప్రాణాగ్ని యందు చేసే హోమమే నిజమైనటువంటి హోమము. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రాణాగ్ని విద్యయే క్రమంగా బ్రహ్మ విద్యగా పరిణమిస్తున్నది ఇక్కడ. అందుకే ఏ పరబ్రహ్మము ప్రాణశక్తిగా మన యందు సంచరిస్తున్నదో ఆ ప్రాణశక్తి క్రియలే సర్వము అని తెలుసుకున్నవాడు తనదైన అహంకారాన్ని విడిచిపెడుతున్నాడు. ఈ సర్వభావములు ఎవడైతే ప్రాణశక్తి యందు హుతం చేస్తున్నాడో, అంటే ఏవేవి ఇప్పుడు ఆ ప్రాణశక్తి యందు హుతమవుతున్నాయంటే తన బుద్ధులు, తన కర్మలు, తన మంత్రము, ఇదంతా కూడా ప్రాణశక్తి యందు హుతమవుతున్నది. అంటే ఆ ప్రాణశక్తి వల్లనే బుద్ధులు, కర్మలు, మంత్రాలు ఉంటున్నాయని తెలుసుకుని ఆ ప్రాణశక్తి యందే తన బుద్ధిని నిలిపితే ఇవన్నీ కూడా దానిలో హుతం చేసినట్లే అని చెప్తున్నారు. ఈ విధంగా ఒక యాగ ప్రక్రియని యోగ ప్రక్రియగా అన్వయించి చూపిస్తూ ఒక యాగం అర్థం చేసుకున్నట్లుగా యోగాన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆ యోగములో ఉన్నటువంటి వివిధములైన పద్ధతుల్ని తెలియజేసినటువంటి ఈ దివ్యమైన స్తబకం పూర్తయినది. ఆ యోగములో తెలియబడే తత్వమేదో ఆ తత్వము ఆ జగదంబయే. దాన్నే భక్తుడు భక్తితో తెలుసుకుంటున్నాడు సంపూర్ణమైన అహంకారాన్ని అర్పించి అనే భావంగా చెప్తున్నారు. మొత్తానికి భక్తుడైన యోగి అయిన సిద్ధదశలో ఒక్కడే పరిపూర్ణ స్థితిని ఆ విధంగా పొందుతున్నాడు అనే అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఇది ఆర్యాగీతి అనబడే వృత్తాల్లో రచింపబడింది. ఇది పార్వతీదేవికి సమర్పణ చేస్తున్నాను. ఈ రచన అమ్మకి సంతృప్తి కలిగించుగాక అని పూర్తి చేస్తున్నారు.
ఆర్యాగీతీనామయమధరీకృత మధుసుధాది మాధుర్య రస వర్గో గణపతి వదనా నిష్క్రాంతో భవతు సర్వసుదృశ ప్రీత్యై. ఇది మకరందము కంటే అమృతముల కంటే మధురమైనటువంటి ఆర్యాగీతి వృత్తములతో రచింపబడింది అన్నారు. ఈ మాట ఎందుకన్నారంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు చాలా దివ్యమైనవి. ఇందులో వర్ణనలు భావాలు వీటికంటే అతీతమైన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఇలా ప్రాణాగ్నిగా ముందు కనబడుతూ ప్రాణానికి కూడా మూలమైన ఆత్మగా ఏ తల్లి భాషిస్తున్నదో ఆ జగదంబని భక్తుడు శరణాగతుడై అహంకారాన్ని విడిచిపెట్టి ఆశ్రయిస్తున్నాడు అని భావన చెప్తున్నారు. అటువంటి ఆ జగదంబకి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. కేశవాయ నమః. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది అనుకున్నాం కదా. వాయువు చెట్టు కొమ్మలు మొదలైన వాటిని కదిలిస్తుంది, గడ్డి మొదలైన వాటిని ఒక చోటుకి చేరుస్తుంది, అన్ని చోట్లకు వెళుతుంది. గంధాది ద్రవ్యాలను గ్రాణేంద్రియానికి చేరుస్తుంది, శబ్దాన్ని చెవికి చేరుస్తుంది, ఇంద్రియాలన్నిటికీ శక్తిని సమకూరుస్తుంది. ఇవే వాయువు యొక్క కార్యాలు, లక్షణాలు. స్పర్శ తన్మాత్రగా గల వాయువు నుండి కాల ప్రేరణ చేత రూపము పుట్టింది. అంటే దాని నుండి అగ్ని పుట్టింది. రూపాన్ని గ్రహించే ఇంద్రియము కన్ను కదా. పదార్థాలకు ఆకారాన్ని కలిగించటము, వాటి గుణంగా ప్రకాశించటము, పదార్థాల ఆకారము పరిమాణము రూపంలోనే తెలియబడటము, అగ్నికి స్వరూపమై ఉండటము అనేవి రూప తన్మాత్ర యొక్క లక్షణాలు. స్పర్శ తన్మాత్రగా గల వాయువు నుండి రూపము, రూపము నుండి అగ్ని పుట్టే. ప్రకాశించటము, ఆహార పదార్థాలను వండటము, దాహాన్ని కలిగించి నీటిని త్రాగటము, ఆకలిని కలిగించి ఆహారాన్ని భక్షించటము, చలిని పోగొట్టటము, ఎండిపోయేటట్లు చేయటము అనేవి అగ్ని యొక్క కార్యములు. రూపము తన్మాత్రగా కలిగిన అగ్ని దైవం వల్లే ప్రేరేపణించబడి వికారాన్ని చెంది రసతన్మాత్రకు జన్మనిచ్చింది. దాని నుండి జలం పుట్టింది. రసాన్ని గ్రహించే ఇంద్రియము నాలుక కదా. రసము ఒకటే అయినప్పటికీ కూడా భౌతిక పదార్థాల కలయికతో అది వగరు, తీపు, చేదు, కారము, పులుపు, ఉప్పు అని 6 విధాలుగా విభజించబడింది. తడిగా చేయటము, ముద్దగా చేయటము, తృప్తిని కలిగించటము, ప్రాణాన్ని నిలబెట్టటము, దాహాన్ని తీర్చటము, పదార్థాలను మెత్తగా చేయటము, వేడిని తొలగించటము, భూమి నుండి ఊరటము, అధికంగా లభించటము అనేవి నీటి లక్షణాలు. రసము తన్మాత్రగా కలిగిన నీరు దైవ ప్రేరణ చేత వికారం చెంది గంధ తన్మాత్రగా పుట్టింది. దాని నుండి పృథివీ పుట్టింది. గంధాన్ని గ్రహించే ఇంద్రియం ముక్కు కదా. గంధము ఒక్కటే అయిన ద్రవ్య అవయవాల సమ్మేళనంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా. ఆ ఎక్కువ తక్కువల మూలంగా మిశ్రమ గంధము, దుర్గంధము, సుగంధము, మృదుగంధము, తీవ్ర గంధము, పులుపు, వాసన మొదలైన భేదాలు ఏర్పడ్డాయి. గంధ తన్మాత్ర నుండి పృథివీ పుట్టింది. ఈ పృథివీ ప్రతిమల మొదలైన రూపాల్లో పరమేశ్వరుడి భావనకు ఆధారంగా ఉంది. తాను స్థిరంగా నిలిచి ఉండి నీరు మొదలైన వాటిని ఆధారంగా ఉంది. ఆకాశాన్ని ఘటాకాశం, మఠాకాశం మొదలైన రీతుల్లో పృథివీ పరిమితి చేసినట్లుగా కనిపిస్తుంది. సకల ప్రాణుల్లోనూ
వ్యక్తమయ్యే స్త్రీత్వము పురుషత్వము అనే గుణాలను పృథివీ ప్రకటింపజేస్తుంది. ఈ కార్యాల ద్వారా పృథివీ తెలియబడుతుంది. ఇక ఆకాశం యొక్క విశేష గుణం శబ్దం కదా. దానిని గ్రహించేది శ్రోత్రేంద్రియం. వాయువు యొక్క అసాధారణమైనటువంటి గుణం ఏది? స్పర్శ. దాన్ని గ్రహించేది స్పర్శేంద్రియము. అగ్ని యొక్క విశేష గుణం రూపం. దానిని గ్రహించేది నేత్రేంద్రియం. నీటి యొక్క విశేష గుణం రసము. దానిని గ్రహించేది రసనేంద్రియము. భూమి యొక్క విశేష గుణం గంధం. దానిని గ్రహించేది ఘ్రాణేంద్రియము. కారణం యొక్క ధర్మము కార్యంలో కూడా కనిపిస్తుంది. అందువల్ల ఆకాశము మొదలైన అన్నిటితోనూ సంబంధం ఉండటం వల్ల భూమికి గంధంతో పాటు శబ్ద స్పర్శ రస రూపాలైన మిగిలిన 4 భూతాల గుణాలు కూడా ఉన్నాయి. సృష్టికి పూర్వం మహత్తు, అహంకారము, పంచభూతాలు అనే ఈ 7 తత్వాలు ఒకదానితో ఒకటి కలవటానికి సమర్థం కాకుండా ఉన్నాయి. అప్పుడు జగత్కారుడైన భగవంతుడు కాలకర్మ గుణాలతో కూడి వాటిలోకి ప్రవేశించాడు. భగవంతుడు ప్రవేశించడం వల్ల ఆ తత్వాలలో సంక్షోభం కలిగి అవి ఒకదానితో మరొకటి కలిశాయి. అప్పుడు ప్రాణరహితమైన అండం పుట్టింది. దాని నుండి విరాట్ పురుషుడు సమిష్టి బ్రహ్మాండ శరీరాభిమాని ప్రకటమయ్యాడు. ఈ అండం చుట్టూ 10 రెట్లు జలము, దాని చుట్టూ దానికి 10 తేజస్సు, దాని చుట్టూ దానికి 10 వాయువు, దాని చుట్టూ దానికి 10 ఆకాశం, దాని చుట్టూ ప్రకృతి ఆవరణం ఉన్నాయి. దీనిలో ఈ లోకాల విస్తారం ఉంది. దీంట్లో ఈ విస్తారం భగవంతుడైన శ్రీహరి రూపమే. దానికి విశేషము అని పేరు. వీటిలో ఉన్న తేజోమయమైన ఆ బ్రహ్మాండ కోశం నుండి విరాట్ పురుషుడు పైకి లేచి మళ్లీ దానిని ఆవేశించి దానిని అనేక ఛిద్రాలు చేశాడు. విరాట్ పురుషుడికి ముందుగా నోరు ప్రకటమైంది. దాని నుండి వాగీంద్రియము, దానికి అధిష్టాత అయినటువంటి అగ్ని పుట్టాయి. తరువాత ముక్కు పుటాలు, వాటి నుండి ప్రాణము, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత అయిన వాయువు ప్రకటమైంది. ఆ తర్వాత కన్నులు విడబడ్డాయి. వాటి నుండి నేత్రేంద్రియం, దాని అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడి పుట్టడం జరిగింది. తర్వాత చెవుల నుండి శ్రోత్రేంద్రియము, దానికి అధిష్టానమైనటువంటి దిగ్దేవత పుట్టాయి. ఇక్కడ దిగ్దేవత పుట్టింది. తర్వాత చర్మము, దాని నుండి రోమాలు, మీసము, గడ్డము మొదలైనవి, చర్మానికి అధిష్టాన దేవత అయినటువంటి ఓషధులు పుట్టాయి. ఆ తర్వాత జననేంద్రియం పుట్టింది. దాని నుండి రేతస్సు, రేతస్సు వల్ల జలానికి అభిమాన దేవత అయినటువంటి ఆపో దేవుడు, జలం పుట్టాయి. తర్వాత విసర్జనేంద్రియం ప్రకటమై దాని నుండి అపానం, అపానం నుండి మృత్యువు పుట్టాయి. ఆ మృత్యు వల్ల లోకాలకు భయం కలుగుతూ ఉంటుంది. విరాట్ పురుషుడి చేతుల వల్ల బలము అనే కర్మేంద్రియము, దానికి అధిష్టాన దేవత అయిన ఇంద్రుడు పుట్టడం జరిగింది. తర్వాత పాదాలు ప్రకటమై వాటి నుండి గమనము అనే ఇంద్రియము, దానికి అధిష్టానమైన విష్ణువు ఉద్భవించటం జరిగింది. విరాట్ పురుషుడికి నాడులు ప్రకటమై వాటిలో రక్తం పుట్టి వాటిని నింపింది. తర్వాత నదీ దేవతలు ప్రకటమయ్యారు. తర్వాత ఆయన ఉదరం ప్రకటమైంది. ఆ తరువాత విరాట్ పురుషుడికి ఆకలి దప్పికలు పుట్టి వాటికి దేవత అయిన సముద్రం ప్రకటమైంది.
తర్వాత ఆయనకు హృదయం ప్రకటమై దాని నుండి మనస్సు పుట్టింది. మనస్సుకు దేవత అయినటువంటి ఇంద్రుడు, బుద్ధి దానికి దేవత అయిన బ్రహ్మ ఆవిర్భవించడం జరిగింది. తరువాత అహంకారం, దానికి దేవత అయినటువంటి రుద్రుడు, చిత్తము దానికి దేవత అయినటువంటి క్షేత్రజ్ఞుల ఆవిర్భావం జరిగింది. ఈ విధంగా ప్రకటమైన దేవతలు ఎవరు ఆ విరాట్ పురుషుడికి పైకి లేపటానికి సమర్థులు కాలేకపోయారు. వారు మళ్లీ ఆయనను లేపటానికై తమ తమ స్థానాల్లో ప్రవేశించారు. అగ్ని వాగేంద్రియంలో కలిసి విరాట్ పురుషుడి ముఖాన్ని ప్రవేశించాయి. విరాట్ పురుషుడు పైకి లేవలేదు. వాయువు గ్రాణేంద్రియంలో సగా ముక్కు పుటల్లో ప్రవేశించారు. ఆ ముక్కు పుటాల్లో ప్రవేశించినా ఆయన పైకి లేవలేదు. ఇక సూర్యుడు నేత్రేంద్రియంతో కన్నులతోనూ, దిగ్దేవత శ్రోత్రేంద్రియంతో కలిసి చెవులలోతోనూ, ఔషధీ దేవతలు రోమాల్లో కలిసి చర్మంలోనూ ప్రవేశించిన విరాట్ పురుషుడు లేవలేదు. ఆపో దేవత రేతస్సుతో జననేంద్రియంలోనూ, మృత్యుదేవత అపానంతో విసర్జనేంద్రియంలోనూ ప్రవేశించినా కూడా విరాట్ పురుషుడికి లేపటానికి అందరూ విఫలమయ్యారు. అంత యోగ నిద్రలో ఉన్నారు. చూస్తాం. నారాయణాయ నమః.